మనం ఈరోజు భయం గురించి తెలుసుకుందాం. మనిషికి సంసారమే ఒక భయం. ముఖ్యంగా భయం ఎందుకు వస్తుందంటే ప్రియమైన వాటి వల్ల వస్తుంది, అప్రియమైన వాటి వల్ల వస్తుంది భయం అనేది. మరి ప్రియం అంటే ఏంది? ఇష్టం. మనకి ఏదైతే ఇష్టం ఉంటుందో, అంటే ఇష్టమైన మనుషులు, ఇష్టమైన వస్తువులు, ఇష్టమైన సంపద, ఏదైనా కానీ మనకి ఇష్టమైంది అనేది, దానివల్ల కూడా మనకు దుఃఖం వస్తుంది, దానివల్ల మనకు భయం వస్తుంది. ఎందుకని? ఉన్నది పోతుందేమో అనే దిగులుతో. ఇప్పుడున్నది ఇది శాశ్వతంగా ఉండాలి, మనం ఉన్నంతకాలం ఉండాలనుకుంటాం. అలా ఉండకపోతే మనకు భయం ఏర్పడుతుంది. అలాగే అప్రియమైన వాటి వల్ల, అంటే ఇష్టం లేని వాటి వల్ల కూడా మనకు భయం ఏర్పడుతుంది. ఎలా? అప్రియమైన వాళ్ళంటే, మనకి ఇష్టం లేని వాళ్ళంటే వాళ్ళ వల్ల మనకేం వస్తుందో, ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో అని దానివల్ల కూడా మనకు భయం ఏర్పడుతుంది. కాబట్టి అందుకనే మన దేవతా విగ్రహాలన్నీ కూడా అభయం ముద్ర ధరించి ఉంటాయి. అంటే జీవితమే మనకు భయం, ఒక యుద్ధం. మంది ఉదయం లేచి రాత్రి వరకు మనం చేసేది యుద్ధమే. ఆ యుద్ధం వల్ల వచ్చేదంతా భయమే, జీవితం అంతా భయమే. ఆ భయం పోగొట్టడానికి కోసంగా ప్రతి దేవతా విగ్రహం కూడా అభయ ముద్ర ధరించి ఉంటుంది. మేము భయం పోగొడతాము, మమ్మల్ని ఆశ్రయించండి అని చెప్పడానికి కోసంగా అభయముద్ర ధరిస్తాయి. కాబట్టి ఆ అభయముద్రే మనకు ధైర్యం ఇచ్చేస్తుంది. ఎందుకు? భగవంతుడు మన పక్కన ఉంటే మనం ఎటువంటి కార్యానైనా మనం సాధించగలుగుతాం, ఎంతటి భయాన్నైనా ఎదుర్కోగలుగుతాం. అందుకనే మన ప్రార్థనలో కూడా ఏముండాలా? మన జీవితం ఇలా ఉండాలని అడగకూడదు, మనం అన్నిటినీ ఎదుర్కొనే శక్తి ఇవ్వమని చెప్పి భగవంతుని ప్రార్థించాలి. అదే భగవంతుడు ప్రతినిత్యం మనం కోరుకోవాల్సింది కూడా. కాబట్టి ఇది భయానికి హేతువు.